వెల్కమ్ టు ఫైడే మీడియా. ప్రస్తుతం హిండెన్బర్గ్ అనే సంస్థ యొక్క పేరు భారతదేశ వ్యాప్తంగా మారుమోగిపోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ హిండెన్బర్గ్ ఏం చెప్పింది, అసలు ఈ హిండెన్బర్గ్ అనే సంస్థ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఈ కంపెనీ యొక్క కార్యకలాపాలు ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే హిండెన్బర్గ్ అనేది అమెరికాకు సంబంధించి అమెరికా బేస్గా నడుస్తుంది అనమాట. ఇది వీళ్ళు ఏంటంటే షేర్ మార్కెట్లోకి సంబంధించిన వ్యవహారాలు, షేర్ మార్కెట్లో జరిగే అవినీతి, తర్వాత షేర్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు అంటే మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు వాటి ఆ కంపెనీలో జరిగే అనైతిక కార్యక్రమాల మీద వీళ్ళు రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన నివేదికల్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారన్నమాట. గతంలో వీళ్ళు ఏంటంటే అదానీ గ్రూప్కి సంబంధించిన కంపెనీ వ్యవహారాలు, ఆ కంపెనీ షేర్లలో వాళ్ళు చేసిన అవినీతి వ్యవహారాలని నివేదికల రూపంలో బహిర్గతం చేయడం జరిగింది. ఆ సందర్భంలో అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకోవడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏంటంటే సెబీ చైర్మన్ అయినటువంటి మాధవి పూరి బచ్ గురించి కొన్ని సంబంధించిన వ్యవహారాలు కొన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈవిడ అనైతిక సంబంధాలు పెట్టుకున్నారు అదానీ గ్రూప్ కంపెనీలతో, పెట్టుకుని ఈవిడి వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఆఫ్షోర్ పెట్టుబడులు నిర్వహించడం ఆ కంపెనీల్లో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈవిడ కూడా అక్రమాలకే పాల్పడుతున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు చేయడం అయితే జరిగింది. ఈ రాజకీయాలని పక్కన పెట్టి అసలు ఈ హిండెన్బర్గ్ అనే కంపెనీకి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఈ కంపెనీ కార్యకలాపాలు ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. 1937లో హిట్లర్ పరిపాలన జరుగుతున్నప్పుడు, అంటే జర్మనీలో హిట్లర్ పరిపాలన సాగుతున్నప్పుడు హిండెన్బర్గ్ అనే ఒక ఎయిర్ షిప్ ఉండేదట. ఆ ఎయిర్ షిప్కి ఏంటంటే హైడ్రోజన్కి సంబంధించిన బెలూన్స్ ద్వారా దీన్ని ఎయిర్ షిప్ని నడిపేవారని చెప్తారు. అంతకుముందు అంటే ఈ హిండెన్బర్గ్ రాకముందు కూడా ఈ హైడ్రోజన్కి సంబంధించిన బెలూన్ల ద్వారా కొన్ని ఎయిర్ షిప్లు నడిచేవాట. తరచూ ప్రమాదాలకు గురై ప్రజలు చాలామంది ప్రాణ నష్టం జరిగేదట. అయినప్పటికీ కూడా ఈ 16 హైడ్రోజన్ బెలూన్స్ ద్వారా ఒక తయారు చేసి ఎయిర్ షిప్ని తయారు చేసి హిండెన్బర్గ్ అని పేరు పెట్టి బలవంతంగా ప్రజలను దాంట్లో ఎక్కించి పైకి ఎగరేయడం అయితే జరిగిందట. అప్పుడు ఏంటంటే అది యాక్సిడెంట్కి గురవడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, అది దాంట్లో కాలిపోవడం, మంటల్లో కాలిపోవడం ఇవన్నీ జరిగినాయి అంట. కాబట్టి దీని ఆధారంగా వీళ్ళ కంపెనీకి హిండెన్బర్గ్ అనే కంపెనీ ఆ పేరు పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ సంపదను తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడితే ఏ విధంగా షేర్ మార్కెట్లో అక్రమాలు చేసి ఈ ప్రజల సొమ్మునంతా ఎట్ట కాజేస్తారనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ రీసెర్చ్లు చేసి వాళ్ళ ప్రజలకు తెలియపరుస్తూ ఉంటారు అన్నమాట. గతంలో ఇదే విధంగా వీళ్ళు అదానీ గ్రూప్కి సంబంధించిన వ్యవహారంలో కొన్ని నివేదికలు అయితే ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ సెబీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. దీని మీద ఏంటంటే ప్రస్తుతం దుమారం రేగుతుంది. వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారంటే కొంత డిటెక్టివ్ టైప్ అనుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే కంపెనీల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నారు, ఏ కంపెనీలో ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు, వీటిలో ఏమైనా అనైతికమైన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డమ్మీగా కంపెనీ వాల్యూని పెంచి ఏమైనా చూపించి మార్కెట్లో లిస్ట్ చేసి ఆ షేర్లను ప్రజలతో కొనిపించి ఆ డబ్బులు ఏమైనా వీళ్ళు తస్కరిస్తున్నారా, ఇలాంటి వ్యవహారాలన్నీ రీసెర్చ్ చేసి వీళ్ళు ఆ నివేదికలను బయటకు ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ షేర్ మార్కెట్లో కంపెనీల్లో లేకపోతే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి పెట్టుబడుల వ్యవహారాల్లో ఎక్కడన్నా అనైతికంగా జరుగుతుంటే వాటి మీద రీసెర్చ్ చేసి వాటిని ప్రజల ముందు ఉంచుతారు. వీళ్ళ కంపెనీ యొక్క పని అది. కాకపోతే వీళ్ళ మీద ఒక దుష్ప్రచారం కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక కంపెనీ గురించి నెగిటివ్ వార్తలను కనుక నెగిటివ్గా నివేదికలు తీసుకొచ్చి వాటిని బహిర్గతం చేసిన తర్వాత ఆ కంపెనీ షేర్ వాల్యూ కుప్పకూలిపోయిన తర్వాత వీళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఆ షేర్ని కొనడం, మళ్ళీ తర్వాత ఆ షేర్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవడం, ఇలాంటివి కూడా వీళ్ళు చేస్తారు అనైతికంగా అనేది కూడా కొంత వీళ్ళ మీద, ఈ కంపెనీ మీద కొంత పుకార్లు, కొంత రూమర్స్ కూడా ఉన్నాయి. మరి వీటిలో ఏది వాస్తవం అనేది మనకైతే ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ హిండెన్బర్గ్ అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక న్యూస్ కూడా అందుతుంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ హిండెన్బర్గ్ వ్యవహారాల ద్వారా ఇప్పుడు సెబీ చైర్మన్ మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణల ఆధారంగా కొంత దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.